నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్ దెబ్బ ఆ రెండు దేశాలకు చెక్. భారత్ మరో సర్జికల్ స్ట్రైక్. సైన్యం మెరుపు దాడులు. మయన్మార్ ఉగ్ర శిబిరాలపై అటాక్. అగ్రశ్రేణి మిలిటెంట్లు హతం. భారత్ సైన్యం మరో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇటీవల పాకిస్తాన్ కు చెప్పినట్లుగానే మయన్మార్ లోని ఉగ్ర మూకలకు తగిన బుద్ధి చెప్పింది. డ్రోన్లతో మెరుపు దాడులకు పాల్పడింది. డ్రాగన్ కంట్రీ సపోర్ట్ ఉన్న ఉల్పా ఇండిపెండెంట్ ఎన్సీఎన్కే ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ అటాక్స్ లో అగ్రశ్రేణి మిలిటెంట్లు హతమయ్యారని తెలుస్తోంది. భారత్ దాడుల్లో 300కు పైగా డ్రోన్లను ప్రయోగించి ముష్కరుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ ధృవీకరించింది. టాప్ కమాండర్లు హతం కావడంతో పాటు భారీ నష్టం జరిగినట్లు ప్రకటించింది. అయితే భారత ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. నిఘా వర్గాలు ఖచ్చితమైన సమాచారంతో భారత్ సైన్యం దాడులకు దిగింది. అంటే పిన్ పాయింటెడ్ అక్యురేట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తో అటాక్స్ చేసింది. టార్గెట్లను గుర్తించి అత్యంత ఖచ్చితత్వంతో దాడులకు పాల్పడింది. కానీ పాకిస్తాన్ బార్డర్ కు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుకు చాలా తేడా ఉంటుంది. పశ్చిమ సరిహద్దుల్లో అంతా మైదాన ప్రాంతం ఉంటుంది. మయన్మార్ లో దట్టమైన అడవులు, కొండలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్లేసుల్లో ఉగ్రవాదులు స్థావరాలను ఏర్పరచుకుని భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఉగ్రవాద కేంద్రాలను గుర్తించిన భారత్ సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇందులో భాగంగా 2 ఉగ్రవాద స్థావరాలను పూర్తి నాశనం చేసింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం దీన్ని ULFA అంటారు. ఇప్పుడు అల్పా 2 గ్రూపులుగా విడిపోయాయి. ఇందులో ఒక గ్రూప్ భారత్ కు సరెండర్ అయి దేశంతో చర్చలు జరుపుతోంది. అరవింద్ రాజోవా నాయకత్వంలో ఉన్న గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఇక రెండో గ్రూప్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్. అస్సాం ప్రాంతాన్ని భారత్ నుండి వేరు చేయడమే వీరి టార్గెట్. ఈ గ్రూప్ నాయకుడు పరేష్ బారువా బర్మా, చైనా సరిహద్దుల్లో ఉన్న ఓ చిన్న గ్రామమైన రుయిలీలో నివాసముంటూ ఉగ్ర కార్యకలాపాలను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆయన స్థావరాలు అరుణాచల్ ప్రదేశ్ కు చాలా దగ్గరలో, అంటే బార్డర్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ స్థావరాలపై భారత్ సైన్యం అటాక్ చేసే వీలుంది. బర్మా ప్రభుత్వానికి ముందస్తు సూచన ఇచ్చి బార్డర్ నుంచి 25 కిలోమీటర్ల వరకు లోపలికి ప్రవేశించి దాడి చేయొచ్చు. గతంలో అంటే 2015లో ఈ విధంగానే భారత్ ఆపరేషన్ చేసింది. అలాగే 2019లో ఆపరేషన్ సన్ రైజ్ నిర్వహించింది. 2 సార్లు NSPN అనే ఉగ్రవాద సంస్థపై ఉక్కుపాదం మోపింది. ఇక అదే తరహాలో ఇప్పుడు ఉల్పా స్థావరాలను నాశనం చేసింది. అంతేకాదు ఈ అటాక్స్ లో ఈ ఉగ్రవాద సంస్థకు డిప్యూటీ కమాండర్ గా ఉన్నటువంటి 9 మేజీ బ్రిగేడియర్ గణేష్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోంతో పాటు చాలా మంది హతమయ్యారని తెలుస్తోంది. అలాగే 15 నుంచి 20 మంది ఉగ్రవాదులు గాయపడ్డారని సమాచారం. ఈ 2 ఉగ్రవాద సంస్థలు గతంలో బంగ్లాదేశ్ ను పాలిస్తూ భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాకు ప్రతినిధిగా హసీనా ఎన్నిక కావడంతో ఉగ్రవాద కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఆమె ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో అక్కడ నిలువ నీడ లేకుండా పోయింది. ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా యూనస్ వచ్చాక మళ్ళీ ఉగ్రవాద చర్యలు ఊపందుకున్నాయి. ఇంకో ఉగ్రవాద సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, దీని లక్ష్యం బర్మాలో ఉన్న నాగాస్, అలాగే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లో ఉన్న నాగాలను అందరూ కలిపి గ్రేటర్ నాగాలాండ్ ను ఏర్పాటు చేయడం. వీళ్ళ నినాదం నాగాలాండ్ ఫర్ క్రైస్ట్, అంటే యేసు క్రీస్తు కోసం నాగాలాండ్. దీనికోసం కూడా 2 గ్రూపులు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ కలిపి యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్టర్న్ ఈస్ట్ ఏషియా పేరుతో కోఆర్డినేట్ చేస్తూ మరో సంస్థను ఏర్పాటు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈశాన్య ప్రాంతాన్ని చైనా చేతిలో పెట్టే ప్లాన్ జరుగుతోంది. నార్త్ ఈస్ట్ లో తన కార్యకలాపాలను పెంచాలని భావిస్తున్న చైనాకు బంగ్లాదేశ్ సహకారం అందించేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఈ దేశాల కుట్రలకు చెక్ పెట్టింది భారత్. సర్జికల్ స్ట్రైక్ చేసింది.
అయితే ఇప్పటి వరకు ఇటువంటి దాడులను ఇజ్రాయెల్ మాత్రమే చేసింది. మొత్తంగా చైనా బంగ్లాదేశ్ కు సర్జికల్ స్ట్రైక్ తో బుద్ధి చెప్పింది భారత్. సరిహద్దు దాటకుండా డ్రోన్లతో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. మన దేశంపై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు సిద్ధమైన ఉగ్రమూకలను అంతం చేసింది. అయితే బర్మా ప్రభుత్వానికి ముందస్తు సూచనలు వెళ్లి ఉండొచ్చు. అందుకే ఈ దాడులను సమర్థించడం కానీ ఖండించడం కానీ చేయడం లేదనిపిస్తోంది.